వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే ఓటీటీ. రేడియో బజ్జీ సిగ్నల్ మా ఛానల్ సిగ్నల్ తో కలిసిపోవడం వల్ల వీడియోలు అప్లోడ్ చేయలేకపోయాం. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పటికే సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ మేము చెప్పబోయే ఈ 3 మూవీస్ సరదా శుక్రవారంతో స్టార్ట్ చేసి సరిపోని శనివారంతో కంటిన్యూ చేసి అప్పుడే అయిపోయిందా అనే ఆదివారంతో కంప్లీట్ చేయండి. ఫస్ట్ మూవీ తైవనీస్ కామెడీ హారర్ డెడ్ టాలెంట్ సొసైటీ. దెయ్యం మూవీ అనగానే హారర్ ఎలిమెంట్స్ గుర్తుకొస్తాయి. దెయ్యాలు భయపెట్టడం గుర్తుకొచ్చేది. కానీ మనల్ని భయపెట్టడానికి ఆ దెయ్యాలు ఎంత కష్టపడతాయి అనేది ఎవరికి తెలియదు. అదే ఈ మూవీ స్టోరీ. చనిపోయిన వాళ్ళు దెయ్యంలాగా మారి వాళ్ళకంటూ ఉన్న ఒక ప్రపంచంకి వెళ్తారు. బ్రతికి ఉన్న ప్రపంచంలో చనిపోయిన వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉండాలి, లేకపోతే చనిపోయిన వాళ్ళు మాయమైపోతారు. అలా మాయమవ్వకుండా ఉండటానికి హీరోయిన్ డెడ్ టాలెంట్స్ సొసైటీలో చేరిద్ది. బ్రతికున్న వాళ్ళని భయపెట్టడానికి వర్కింగ్ లైసెన్స్ కోసం. స్టోరీ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటూ మూవీ మొత్తం నాన్ స్టాప్ గా నవ్వుకుంటూనే ఉంటాం. అలానే సెంటిమెంట్ కూడా అక్కడక్కడ ఉండిద్ది. దెయ్యాల మూవీస్ ఇలా కూడా తీయొచ్చా అనే థాట్ తప్పకుండా వచ్చింది. లాస్ట్ 20 minutes లో వచ్చే సీన్స్ అండ్ చూపించే రీప్లేస్ ఇంకా హైలైట్. మూవీ చూసినట్టు కాకుండా మేకింగ్ చూసినట్టు ఉండేది. అయితే ఎంటర్టైన్మెంట్ పక్కా. ఈ మూవీ తెలుగులో ఉంటే ఇంకా బాగుండేది. చైనీస్ లాంగ్వేజ్ అయిన మ్యాండరిన్ లో ఈ మూవీ ఉంది. సబ్ టైటిల్స్ తో మూవీ చూసేవాళ్ళు ఈ మూవీ అస్సలు మిస్ అవ్వద్దు. కామెడీ హారర్ క్లాసిక్. సెకండ్ మూవీ తెలుగు డబ్బులో ఉన్న హాలీవుడ్ మూవీ డామ్సెల్. ప్రతి ఇంగ్లీష్ ఫెయిరీ టేల్ లో కష్టాల్లో ఉన్న రాణిని ఒక రాజకుమారుడు కాపాడతాడు. ఈ మూవీలో అలాంటి రాజకుమారుడు లేడు. మరి రాణిని డ్రాగన్ నుండి ఎవరు కాపాడారు అనేది స్టోరీ. ఈ మూవీని చూసేటప్పుడు సర్వైవల్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఫ్యాంటసీ స్టోరీతో హీరోయిన్ ఎలా సర్వైవ్ అవుతుందా అనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగే ఈ మూవీ ఎక్కడా బోర్ కొట్టలేదు. ఒక ఫ్యాంటసీ స్టోరీ చెప్పేటప్పుడు గ్రాఫిక్స్ అండ్ విజువల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మూవీ గ్రాఫిక్స్ అండ్ విజువల్స్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. విజువల్స్ అయితే స్టన్నింగ్ అండ్ బ్రెత్ టేకింగ్ గా ఉన్నాయి. హీరోయిన్ తన సర్వైవల్ కోసం చేసే ఫైట్స్ ఫ్రెష్ అండ్ క్లవర్ గా అనిపిస్తాయి. సెంటిమెంట్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఇంకా ఎలివేట్ అయ్యింది. సైడ్ క్యారెక్టర్ సైడ్ లోనే కాకుండా ప్రతి క్యారెక్టర్ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యింది. హీరోయిన్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ న్యాచురల్ యాక్టింగ్ మూవీలో హైలైట్. స్టోరీలో కొత్తదనం లేదు అని అనిపించినా కావాల్సిన యాక్షన్, డ్రామా అండ్ సెంటిమెంట్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. మూవీ తప్పకుండా చూడాల్సిందే. తెలుగులో నెట్ఫ్లిక్స్ లో ఉంది. బేసిల్ జోసెఫ్. ఈ నేమ్ ఇంకా తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకోండి. మూవీస్ లో ఈ యాక్టర్ మూవీస్ వేరయ్యా అన్నట్టు దూసుకుపోతున్నాడు ఈ యాక్టర్ అండ్ డైరెక్టర్ అయిన బేసిల్ జోసెఫ్. పొన్మన్ అంటే గోల్డ్ మనిషి అని అర్థం. ఇప్పుడున్న గోల్డ్ రేట్ చూస్తే ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి భయం వేస్తుంది. కానీ బంగారం లేని పెళ్లిళ్ళు మాత్రం ఊహించుకోవడం కష్టం. నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీసిన ఈ మూవీ స్టోరీ బంగారం చుట్టూ తిరుగుతుంది. కట్నంకి సరిపడా గోల్డ్ ఇవ్వలేని వాళ్ళకి గోల్డ్ ని అప్పుగా ఇస్తారు. పెళ్లికి వచ్చే చదివింపుల డబ్బు ఎంత వస్తుందో అంత గోల్డ్ ఉంచి మిగతా గోల్డ్ తీసుకెళ్లిపోతారు. ఇదే ఈ మూవీ కాన్సెప్ట్. కంపెనీలో గోల్డ్ ఏజెంట్ అయిన హీరో పెళ్లి కూతురు ఫ్యామిలీకి బంగారం అప్పుగా ఇస్తాడు. ఆ పెళ్లిలో చదివింపుల డబ్బులు తక్కువ రావడంతో మిగతా గోల్డ్ ఇమ్మని అడిగితే మోసం చేస్తారు. గోల్డ్ కలెక్ట్ చేసుకోవడానికి పెళ్లి కొడుకు అయిన మరియానో ఇంటికి వెళ్తాడు. అక్కడ ఏం జరిగింది, గోల్డ్ తీసుకోవడానికి ఎంత కష్టపడ్డాడు అనేది స్టోరీ. డార్క్ కామెడీ అండ్ సోషల్ మెసేజ్ రెండు ఉంటాయి ఈ మూవీలో. ఫస్ట్ హాఫ్ సూపర్ అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయినా మూవీ ఎండింగ్ బాగుంది అనిపించింది. బేసిల్ జోసెఫ్ అండ్ డార్క్ కామెడీ ఈ మూవీలో హైలైట్. తప్పకుండా చూడాల్సిన ఈ మూవీ జియో హాట్స్టార్ లో తెలుగులో ఉంది. మేము రికమెండ్ చేసిన మూవీస్ లో ఏ ఒక్క మూవీ నచ్చినా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.